మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. ఇష్యూ జరిగిన నాటి నుంచి జైల్లో ఉన్నంత వరకు, కస్టడీలో ఉన్నంత వరకు, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా అంబటి రాంబాబు గారు తగ్గేది లేదని చెప్తున్నారు, తగ్గేదే లే అంటున్నారు. పుష్ప సీన్ రీక్రియేట్ చేశారు. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇదండి వీళ్ళ బుద్ధి అని అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనిత అంటున్నారు. ఆమె అన్నారని కాదు, ఇంత ప్రొవొకేషన్ అవసరం అంటారా మౌనిక గారు? ప్రొవొకేషన్ ఎక్కడుందండి? తగ్గేదేలే అని చెప్పటము. ప్రొవొకేషన్ అనేది వాళ్ళది. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి రాళ్ళు కర్రలు తీసుకుని రావడం అనేది ప్రొవొకేషన్. రాంబాబు గారు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేశారా? అంటే వీళ్ళు బెదిరించి భయపెట్టాలని ట్రై చేసినా కూడా అవతల మనిషి నేను బెదరను అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడం కూడా, దానికి కూడా వీళ్ళు రెచ్చిపోతారా? దాన్ని రెచ్చగొట్టడం కింద చూస్తారా వీళ్ళని అంటున్నా. అన్యాయంగా దాడి చేసి, అన్యాయంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి, మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, తప్పుడు కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి పెడుతుంటే దాన్ని ఆయన క్వశ్చన్ చేశారు. దానికి నేను తగ్గేదేలే అని చెప్పారు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది కాదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సీఎం గారిని, సీఎం గారి తల్లి గారిని, మాతృమూర్తిని దూషించారు కాబట్టే ఆయన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత ప్రజాగ్రహానికి గురయ్యారు. మా పార్టీలో, మా హయాంలో ఏ తల్లిని, ఏ మాతృమూర్తిని అన్నా మేము ఒప్పుకోము, వాళ్ళ నుంచి ఇదే రియాక్షన్ ఉంటుందని చెప్పారు నారా లోకేష్. కాదా? మరి రాంబాబు గారు చేసిన తప్పు కదా? ఇప్పుడు రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రాంబాబు గారు కూడా సమర్థించుకోలేదు కాబట్టే సారీ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ముందుగా ఎవరి తల్లైనా ఒకటే కదా, అంతే. ఏ మదర్ అయినా ఒకటే. వందన గారు, గ్రంథాలయం చైర్మన్ వందన గారు అంబటి రాంబాబు గారి తల్లిని తిట్టలేదా? క్లిప్పింగ్స్లో మీరు చూస్తుంటారుగా. ఆవిడ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారని నేను అడుగుతున్నా. ఆమె మాట్లాడిన భాష దుర్మార్గమైన భాష, ఒప్పుకుంటా. ఆవిడ మీద యాక్షన్ తీసుకోపోయినా పర్లా. ఆవిడ గజమాలు లేసి, పోస్టర్లు వేసి, పెమ్మసాని గారు, గల్లా మాధవి గారు పొగుడుతూ ఆవిడకి మన ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదేంటి? యాక్షన్ తీసుకోపోయినా ఒక పద్ధతి, అదొక రకం. క్లియర్ కట్గా ఎంత ధైర్యంగా వాళ్ళు ఇదంతా చేశారు. అదే మాటలు మాట్లాడారుగా ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నారా? అనిత గారు హోమ్ మినిస్టర్, ఆవిడ గతంలో మాట్లాడినటువంటి మాటలు మీరు వినుంటారు. ఒక అమ్మ అనే పదంలో నుంచి ఎంత వక్రభాష్యం తీసి మాట్లాడారు అంటే మన ఊహకు కూడా అందదనమాట. ఎట్లాంటి మనిషికి కూడా అట్లాంటి మీనింగ్ తీసి ఆవిడ భారతమ్మ గారిని, విజయమ్మ గారిని మాట్లాడారు. ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకున్నారంట ఎన్నికల ప్రచారంలో. మీరెందుకు పార్టీ పరంగానే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు అప్పుడు? ఇప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. ఆవిడ హోమ్ మినిస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఆవిడేమో ఒక టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తారు. అసలు ఇవన్నీ ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ గారిని, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏమని తిట్టారు? దాన్ని ఖండించారా పార్టీ వాళ్ళు ఎవరైనా? అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఎస్, దాన్ని ఎందుకు ఖండించలేదు లోకేష్ గారు? అంటే మీ తల్లి మాత్రమే తల్లా? మీ పార్టీలో ఉన్నవారు మాత్రమే మహిళలా? ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళము, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించినటువంటి మహిళమైన మేము మహిళం కాదా? మా మీద దాడి చేయొచ్చా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మీరు దాడి చేయొచ్చా ఇంటి మీదకి వచ్చి? మళ్ళీ స్ఫూర్తిదాయకమైనటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు? మీరు అమలుపరచలేనప్పుడు మేము అమలుపరచలేము డైరెక్ట్గా చెప్పండి. మా వాళ్ళని మటుకు మీరు అనడానికి వీల్లేదు, మేము ఒప్పుకోము, గవర్నమెంట్ మాది, మేము దాడి చేస్తామని బెదిరించండి డైరెక్ట్గా వచ్చి.